గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా 2వ దినవృత్తాంతుల గ్రంథము 32వ అధ్యాయము 31వ వచనాన్ని ధ్యానించుకుందాం. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయములో అతని శోధించి అతని హృదయములోని ఉద్దేశం అంతయు తెలుసుకొనవలెనని దేవుడు అతన్ని విడిచిపెట్టాను. అతని అనే మాట ఇక్కడ చూస్తున్నాం. ఈ అతడు ఎవరంటే రాజైన హిజ్కియా. రాజైన హిజ్కియా మరణకరమైన రోగము వచ్చిన తర్వాత దేవుడు అతన్ని స్వస్థపరిచి 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించారు. అంతేకాదు బలవంతులైనటువంటి అష్షూరీయులు రాజైన హిజ్కియాని మరి సర్వనాశనం చేయడానికి వచ్చినప్పుడు వారి నుండి రాజైన హిజ్కియాని ఇశ్రాయేల్ దేశాన్ని దేవుడు రక్షించాడు. ఆ తర్వాత దేవుడు దినదినము రాజైన హిజ్కియాని వర్ధిల్ల చేయగా అతని యొక్క అభివృద్ధట చుట్టుపక్కల దేశస్తులకు ఆశ్చర్యంగా అనిపించిందట. ఎందుకు ఆశ్చర్యం అంటే ఆ రోజుల్లో చాలా బలమైన రాజ్యం అష్షూరీయుల రాజ్యం. అటువంటి అష్షూరీయుల రాజ్యాన్ని జయించగలిగాడు ఈ యొక్క చిన్న దేశపు రాజైన యోధా దేశపు రాజైన హిజ్కియా అనుకుని బబులోను దేశము, అష్షూరీయుల తర్వాత ఆ రోజుల్లో బలమైన దేశం బబులోను దేశం. బబులోను దేశపు చక్రవర్తి ఈ యొక్క రాజైన హిజ్కియాకి వాళ్ళ దేశ ప్రతినిధులను అంబాసిడర్స్ని పంపించి గ్రీటింగ్స్ తెలుపుతున్నాడు. అయితే అక్కడ ఆ సందర్భంలో దేవుడైనటువంటి యెహోవాట హిజ్కియాను విడిచిపెట్టాను అనే మాట ఇక్కడ ఉంటుంది. అతన్ని శోధించి అతని హృదయంలోని ఉద్దేశం అంతయు తెలుసుకొనవలెనని దేవుడు అతనిని విడిచిపెట్టాను. దేవుడు మనతో ఉన్నప్పుడు మన ఆలోచనలు అన్నీ కూడా దేవునికి ప్రీతికరంగానే ఉంటాయి. అయితే దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుని ఆత్మ మనల్ని నడిపించినప్పుడే కాదు, దేవుని ఆత్మ మనల్ని నడిపించినప్పుడు కూడా మనం సరైన మార్గంలో నడవాలి. తల్లిదండ్రులు మన పక్క నుండి నడిపించినప్పుడే కాదు, అమ్మ మన చేయి పట్టి నడిపించినప్పుడే కాదు, చేయపట్టనప్పుడు కూడా మనం కరెక్ట్గా నడవాలని తల్లిదండ్రులు ఎలా కోరుకుంటారో దేవుడు కూడా ఆయన ఆత్మచేత ప్రేరేపింపబడుతున్నప్పుడు దేవుని ఆత్మ దేవుని వాక్యము మనల్ని నడిపిస్తూ ఉంటుండగా మన సహజమైనటువంటి మన యొక్క వైఖరి మారాలి, మన నేచర్ మారాలి. అది మారిందో లేదో తెలుసుకోవటానికి దేవుడు తన యొక్క ఆత్మను మనలోంచి తీసేసి మన వ్యక్తిగత జీవితం ఎలా ఉందో చెక్ చేస్తాడు. దేవుని ఆత్మ మనలో ఉంటే మనం మంచిగానే మాట్లాడతాం, మంచిగానే ప్రవర్తిస్తాం. అందుకనే బైబిల్లో మద్యములతో మత్తులై ఉండకుడి కానీ ఆత్మచేత నింపబడుడి అన్నాడు. త్రాగితే మద్యముతో ఆల్కహాల్తో నింపబడితే ఆ వ్యక్తి కాదు, లోపలికి వెళ్ళింది ఆ ఆల్కహాల్కి తగ్గట్టుగా అతను ప్రవర్తిస్తాడు. అలాగే ఒక వ్యక్తిలో దేవుని ఆత్మ నింపబడినప్పుడు ఆ వ్యక్తి యొక్క సహజమైనటువంటి ప్రవర్తన ఉండదు. పరిశుద్ధాత్మ నడిపింపుతో నడుస్తాడు. ఒకవేళ పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిలోంచి లేనప్పుడు కూడా ఆ వ్యక్తి క్యారెక్టర్ అనేది దేవునికి ప్రీతికరంగా మారాలి. అది మారిందో లేదో అని చెక్ చేయడానికి దేవుడు మనల్ని కొన్నిసార్లు మనల్ని విడిచిపెడతాడు. ఆయన సన్నిధి మనకు దూరం అయ్యి మనల్ని చెక్ చేస్తాడు. ఆ పరిస్థితుల్లో మనం దేవునికి ప్రీతికరంగా ఉండి మన మాట, మన క్రియ, మన ప్రవర్తన దేవునికి మహిమకరంగా ఉంటున్నామా లేదా అని దేవుడు చూస్తాడు. ఇక్కడ ఆ టెస్ట్లో రాజైన హిజ్కియా ఫెయిల్ అయ్యాడట. ఆ ప్రతినిధులు వచ్చినప్పుడు ఈ భక్తుడైనటువంటి హిజ్కియా ఒక్క మాట కూడా దేవుని గనపరచలేదు. చావవలసిన వాడినైనా నన్ను నా దేవుడైన యెహోవా స్వస్థపరిచాడని కానీ, అష్షూరీయులైనటువంటి మహా గొప్ప సామ్రాజ్యం, గొప్ప రాజ్యాన్ని మేము జయించలేము, మా దేవుడు ఆయన దూతను పంపి మాకు జయమిచ్చాడు కానీ అని చెప్పకుండా తన ధనాగారాన్ని, తన యొక్క ఆయుధశాలని, తనకున్న గొప్పతనాలన్నీ చూపించుకున్నాడు. దేవుని దీవెనకు బదులుగా శాపం వచ్చింది అతని మీదకి. పై వచనాలు ఉంటుంది, దేవుడు హిజ్కియాని అభివృద్ధి చేసినప్పుడట అతడు హృదయంలో గర్వించి అనే మాట ఉంటుంది. 2వ దినవృత్తాంతుల గ్రంథం 32వ అధ్యాయం 25వ వచనం. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలునకు తగినట్టుగా ప్రవర్తింపనందున. ఏమండి, ఆ యొక్క ఉద్యోగం అటువంటిది. రాజుగా ఒక దేశానికి అధిపతిగా ఉంటే ఆటోమేటిక్గా గర్వం వస్తుంది. కానీ బైబిల్లో గర్వానికి ఎగ్జంప్షన్ అని ఎక్కడా లేదు. పర్లేదు, రాజు గర్వించవచ్చు, కలెక్టర్ గారు గర్వించవచ్చు,
పోలీస్ ఆఫీసర్ గర్వించవచ్చు, లేదు. నువ్వు రాజువా కూలోడువా ఎవడైనా గర్వించితే దేవుడి కింద పడేస్తాడు. ఎప్పుడైతే అలా ప్రవర్తించాడో అతని మీదకి యోధా యెరూషలేము అందరి మీదకి దేవుని కోపము రాగా, వెంటనే దేవుని ఉగ్రత, దేవుని కోపము, దేవుని శాపము రాగా, గొప్ప సంగతి ఏంటంటే వెంటనే సెట్ అయిపోయారట. నెక్స్ట్ వచనం 32వ అధ్యాయం 26వ వచనం, 2వ దినవృత్తాంతాల గ్రంథం. హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. కాబట్టి ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్యం ఏంటంటే, దేవుడు మనల్ని హెచ్చించిన తర్వాత మన నోటి మాటలు ఎప్పుడూ దేవుని గనపరిచినప్పుడు, ఒక వ్యక్తిని కానీ దేవుణ్ణి కానీ గనపరచాలంటే మనం తగ్గితేనే కానీ వాళ్ళని గొప్ప చేయలేం. మనల్ని మనం తగ్గించుకుని దేవుని గనపరిచినప్పుడు దేవుడు మనల్ని ఇంకా హెచ్చిస్తాడు. దేవుని గనపరచకుండా మనల్ని మనం హెచ్చించుకుంటే దేవుడు ఇంకా తగ్గిస్తాడు. అది మన గర్వాన్ని సూచిస్తున్నది. అటువంటి వారిని ఎలా చేయాలో దేవునికి తెలుసు. దేవుడు మన నుండి వెండి బంగారాలు ఆశించట్లేదు, కానీ ఆయనకి చెందవలసిన మహిమను దొంగిలిస్తే మాత్రం దేవుడు ఆయన ఊరుకోడు. కాబట్టి ఈరోజు మనం బ్రతికున్నాము అంటే, ఏదైనా సాధించామంటే ఆ దేవుని దయ మాత్రం అనే సత్యాన్ని గమనించి, ఎవరితో మాట్లాడినా, ఎటువంటి వారితో మాట్లాడినా, ఏ సందర్భంలో మాట్లాడినా దేవుణ్ణి గణపరచడం మాత్రం మానొద్దాం. దేవుని గణపరుద్దాం, దేవుని మహిమపరుద్దాం. దేవునికి చెందవలసిన మహిమను చెల్లిస్తే మనము దేవుని యొక్క సత్యములో నడిచిన వారం అవుతాం. ఎందుకంటే ఆయన ఘనత చెల్లించుట, ఆయన మహిమ చెల్లించుట అది న్యాచురల్గా జరగవలసింది, యథార్థంగా జరగవలసిన కార్యం అయితే. ఎందుకంటే ఆయన అర్హుడు కాబట్టి. అది చేయకుండా మనల్ని మనం గణపరుచుకున్నామంటే సత్య విరోధంగా ప్రవర్తించినట్టు. కాబట్టి మన జీవితకాలం అంతా దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో గెలుచులాగున దీన మనస్సుతో దేవునికి ప్రీతికరంగా జీవిద్దాం, దేవుని మహింపరుద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, మమ్మల్ని మీరు ఎప్పుడు పరీక్షించినప్పటికీ నీకు ప్రీతికరంగా బ్రతుకుటకు అన్ని విషయాలలోనూ అన్ని వేళల్లోనూ నీకు అంగీకారంగా జీవించి, నువ్వు పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో గెలిచిన వెంటనే మాకు నీవు ఘనతనిచ్చేవాడవు కనుక నీ ఘనతకు అర్హులుగా మమ్మల్ని మార్చి నిత్యము నిన్నే మహిమపరుచుకునే జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మదేవుని అభిషేకము మనపై, మన ప్రజలపై దిగివచ్చి మనలను నిత్యము యేసుక్రీస్తు నామమును మహిమపరచు వారిగా నడిపించునుగాక. ఆమేన్. God bless you. Have a very blessed day.